తెలుగు 360 మనతోని కోదాడ మాజీ ఎమ్మెల్యే గారైతే మల్లయ్య గారైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం. సరే ఎలా చూస్తా ఉన్నారు? మీ అధినేత బయటికి వస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది మొట్టమొదటిగా? ఈరోజు కొత్తగా బయటికి రావటమేం కాదు. ఎప్పటికప్పుడు వ్యవసాయ క్షేత్రంలో ఉండి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. మోసపోయిన ఈ ప్రజల్ని కాపాడటానికి గులాబీ కండ వేసుకున్న ప్రతి కార్యకర్తని చైతన్యపరుస్తూనే ఉన్నాడు. అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈరోజు తెలంగాణ ప్రజలు వివక్షకు గురవుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేరు. కాబట్టి డెఫినెట్గా రేపటి భవిష్యత్ కార్యాచరణ కోసం దిశానిర్దేశం చేయడానికి ఈరోజు కార్యాలయానికి వస్తున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండడాన్ని కూడా అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు, యాగాలు చేస్తూ ఉన్నారు, మాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు, మద్యం సేవిస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా వదంతాలు వస్తూ ఉన్నాయి. ఇవి ఎలా చూస్తూ ఉన్నారు? కట్టుకథలు కట్టి చిత్రీకరించే కాంగ్రెస్ నాయకులకు అది తప్ప వేరే తెలియదు. వాళ్ళు ఏదో రకంగా దొడ్డిదారిన ఇష్టం వచ్చినటువంటి నోటుకొచ్చి చేతగాని అసాధ్యమైన విషయాల్ని ప్రకటనలు చేసి మాయమాటలతోని మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన నాయకులకు ఈరోజు ఇంకా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు సాధించిన ప్రగతి ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవపూర్వకంగా లబ్ధిదారులు లబ్ధి పొందారు. కాబట్టి ఆ రోజు 10 సంవత్సరాలలో తెలంగాణ ఎట్లా బాగుపడ్డది, ఈ ఒక సంవత్సరం కాలంలోనే దాదాపుగా 14 నెలల కాలంలో ఏ రకమైన పరిస్థితి వచ్చింది, కరువు కాటకాలకు గురి కాబోతూ ఉంది, మంచినీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, పంట పొలాలకు నీళ్లు లేక ఇబ్బంది అవస్థలు ఏ రకంగా రైతులు పడుతున్నారు, పండిన పంటని అమ్ముకోవడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారు, పండిన పంటని ధాన్యాన్ని ప్రభుత్వానికి వేస్తే పైసలు రాక ఎంత ఇబ్బంది పడ్డారు, రుణమాఫీ పేరు మీద ఏం మోసం జరిగింది, రైతు బంధు పేరు మీద ఈ 3 పంటలకి ఏ రకంగా కోల్పోయారు, రైతులకి ప్రజలకి అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఇవన్నీ వాళ్ళ బట్టబయలు ఏడైతే అని చెప్పేసి కేసీఆర్ గారు వస్తే భయపడే పరిస్థితి అధికార పార్టీకి ఉంది. అంటే కామారెడ్డిలో కూడా బీసీ గర్జనను కూడా ఉంటుందని అనుకున్నాము. కాకుంటే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ సర్వే అని కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. దానివల్ల కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది. ఇది ఎలా చూస్తూ ఉన్నారు? సర్వేలు కానీ బీసీ గర్జన లేకపోవడం కానీ ఇవి ఎలా చూస్తూ ఉన్నారు? ఏ పని చేసినా ఏ సర్వే చేసినా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి తప్పులు తడగ్గా తయారు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించిన వాళ్ళు ప్రశ్నించిన తర్వాత ఆధారాలతో సహా ప్రశ్నించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ ఇవాళ రీసర్వే పేరు మీద మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు చేసినా ఏం చేసినా అది కేవలం కాకి లెక్కలుగా తప్పల తడగ్గా తయారు చేసిన దాన్ని సరిదిద్దుకోవడం అనేది వాళ్ళతో సాధ్యం కాదు. వాళ్ళే అనేక సందర్భాలలో 50% పైబడిన బీసీ జనాభా అని చెప్పారు. ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు అని చెప్పేసి లెక్కలు రాస్తున్నారు. అసలు పొంతం లేని కాగితాలని తయారు చేశారు. కాబట్టి వాళ్ళు సప్పుల్ని సరిదిద్దుకోవటం కాదు, ఆ చైర్మన్గా సబ్ కమిటీ చైర్మన్గా పనిచేసిన ఆయన మీద చర్యలు తీసుకోరు. ఫస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేయరు. ఒక తెలంగాణలో బీసీల వర్గాలకి అన్యాయం ప్రయత్నం చేసిన ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఫస్ట్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయరి, పదవి నుంచి తొలగించారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ అన్నతో ఒక ఏదంటే కోదాడ మీ ఏదైతే నియోజకవర్గం ఉందో ఎలా ఉంది? కోదాడ ఏమన్నా అభివృద్ధి వెళ్తూ ఉందా? ఎందుకంటే మినిస్టర్ వాళ్ళ కుటుంబం సంబంధించిన ఎమ్మెల్యేగా అక్కడ ఉండడం అయితే జరుగుతూ ఉంది. ఎలా ఉంది అక్కడ? ప్రజలు ఎలా ఆరోపిస్తూ ఉన్నారు? మళ్ళొక్కసారి మాయమాటలకు మోసపోయిన కోదాడు ప్రజలు ఈరోజు ప్రాయశ్చిత్తం ఏందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆయనకు మోసం చేయటం, అబద్ధాల ప్రకటనలు చేయటం అనేది ఆనవాయితీగా మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య. ఆయన ఎప్పుడు బహిరంగంగా కొట్లాడే వ్యక్తి కాదు. దొడిదారిని వచ్చి ప్రయత్నాలు చేసి మామూలుగా మాయమాటలతో మోసం చేసి గద్దెనెక్కే నాయకుడు. కాబట్టి ఆయన మాయమాటలు ఏందనేది ప్రజలకు అర్థమైపోయింది. కోదాడోళ్ళు కూడా ప్రాయశ్చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా నల్గొండ వర్గం ఎలా చూస్తూ ఉంది? ఎందుకంటే నల్గొండకి అంతా ఇంత కాదు, కేసీఆర్ చేసింది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. నల్గొండ ప్రజలు ఏమంటా ఉన్నారు? అనుభవించిన లబ్ధిదారులు ఈరోజు నష్టపోయిన ఇబ్బంది, అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, బీఆర్ఎస్ పార్టీని పోగొట్టుకున్నాం, దానికి ప్రాయశ్చిత్తనం ఏంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈ 4 సంవత్సరంన్నర కావస్తుంది, దగ్గర 14 నెలలు 15 నెలలు ఎంటర్ అయింది. ఇంకా మిగతా 3.5 సంవత్సరాలు ఈ కాలాన్ని గడిపేది ఎట్లా, వీళ్ళని భరించేది ఎట్లా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఫైనల్గా కేసీఆర్ బయటకు వస్తే బోన్లో వేస్తామన్నట్టు కూడా గతంలో మనం చూసాము. మరి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కాంగ్రెస్లో ఉన్న ఆదినాయకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ తరం కాదు, ఆయన ప్రోడక్ట్ అయిన రేవంత్ రెడ్డి తరం కాదు. అటువంటి వాళ్ళని చాలామందిని ఆయన అనుభవంలో కేసీఆర్ గారు చూసారు. ఈ పార్టీని పుట్టించిన సంబంధించిన వాళ్ళనే మెడలు వంచి ఏ రకంగా తెలంగాణ సాధించిండో చూసారు. కాబట్టి వాళ్ళు పగటి కలలే తప్ప ఇంకోటి కాదు.